జగన్నాథుడి బట్టలు చిరిగిపోయి రక్తం ఎందుకు వచ్చిందో మీకు తెలుసా? రోజులాగే పూజారులు జగన్నాథుడి మందిరాన్ని మూసివేసి ఉదయాన్నే వచ్చి తలుపులు తెరవగా అందరూ ఆశ్చర్యపోతారు. ఎందుకంటే జగన్నాథుడి బట్టలు అన్ని చిరిగిపోయి ఉంటాయి. అలాగే ఆయన ముఖం అంతా రక్తంతో ఉంటుంది. పూజారులు అందరూ బాధతో ఏడుస్తూ, స్వామి మీకు ఎవరు ఇలా చేశారు, మిమ్మల్ని ఎవరు ఎంత కష్టపెట్టారు అని ఏడుస్తూ బాధపడతారు. అప్పుడు జగన్నాథుడు ప్రత్యక్షమయ్యి, మన పూరిలో ఊరి బయట ఒక రైతు ఉన్నాడు, అతని కుమార్తె నా ప్రియమైన భక్తురాలు. ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి నా పాటలు పాడుతూ నన్నే కలవరిస్తూ ఉంటుంది. ఆమె వ్యవసాయం చేస్తున్నప్పుడు కూడా నా నామమే జపిస్తూ నా మీద పాటలు పాడుతూ ఉంటుంది. పళ్ళు కోసేటప్పుడు మరియు కాయలు కోసేటప్పుడు కూడా నా నామమే జపిస్తూ పాటలు పాడుతూ ఉంటుంది. అప్పుడు సుభద్రాదేవి, అన్నా ఒక్కసారి వెళ్లి ఆ అమ్మాయికి దర్శనం ఇవ్వచ్చుగా అని ముద్దుగా అడిగింది. నేను కూడా సరే అని ఆ అమ్మాయి ఇంటి వైపు వెళ్లాను. ఆ అమ్మాయి కాయలు కోస్తూ నా పాటలే పాడుతూ ఉంది. ఆమె గొంతుతో నా నామం జపిస్తూ పాటలు పాడుతుంటే నా చెవిలో అమృతం పోసినట్లు ఎంతో ఆనందంగా అనిపించింది. ఆ అమ్మాయి పాటలు పాడుతూ పని చేసుకుంటూ వెళ్తుంటే నేను కూడా ఆమె వెనకే ఆమె పాటలను వింటూ వెళ్లాను. ఆ దారిలో మొత్తం కంప చెట్లు ఉన్నాయి. అవి నా బట్టలకి తగిలి చిరిగిపోయాయి. అలాగే నా ముఖానికి ఆ కంపలు తగిలి రక్తం వచ్చింది. అంతే, మీరు ఏమీ కంగారు పడకండి అని గాయాలతో ఉన్న జగన్నాథుడు నవ్వుతూ పూజారులతో చెబుతాడు. అప్పుడు పూజారులు అందరూ ఆ రైతు ఇంటికి వెళ్లి ఆ అమ్మాయిని జగన్నాథుడి మందిరానికి పిలుచుకుని వచ్చి, పాటలు ఇప్పుడు ఇక్కడ పాడు తల్లి, సాక్షాత్తు ఆ జగన్నాథుడు వింటాడు అని అంటారు. అప్పుడు ఆ అమ్మాయి ప్రేమతో సంతోషంగా జగన్నాథుడిని చూస్తూ మధురమైన పాటలు పాడుతుంది. జగన్నాథుడు ఆ పాటలు వింటూ ప్రేమతో పులకరించిపోయి అటు ఇటు ఊగుతూ పూజారులతో ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి నా హృదయానికి తాకేయండి అని ప్రేమతో అంటాడు. ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్లి జగన్నాథుడిని హత్తుకుంటుంది. అలా ఆమె జగన్నాథుడి కోసం ఎన్నో పాటలు రచించి పాడింది. ఆ తరువాత జగన్నాథుడు ఆ అమ్మాయికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఇప్పటికీ కూడా ఆ అమ్మాయి పాటలు పూరి మందిరంలో పాడుతూ ఉంటారు. జగన్నాథుడు అంటే మీకు ఇష్టమా? ఉంటే జై జగన్నాథ అని కామెంట్ చేయండి. జై జగన్నాథ.